దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. క్లుప్తమైనటువంటి ధ్యానము కొరకు ప్రసంగి గ్రంథము 12:13 అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థమిదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచు ఉండవలెను. మానవ కోటికి ఇదియే విధి. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయునప్పుడు ఆయన ప్రతి క్రియను, అది మంచిదే గాని చెడ్డదే గాని, తీర్పులోనికి తెచ్చును. దేవుడి వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ప్రసంగి పరిశుద్ధ బైబిలు గ్రంథం అంతటిలోనూ వివాదాస్పదమైన గ్రంథాలలో ఒకటి. కాంట్రోవర్షియల్ బుక్, ద మోస్ట్ మిస్అండర్స్టూడ్ బుక్, ఎక్కువ అపార్థమైపోయినటువంటి గ్రంథము. ఈ గ్రంథములోనే భక్తిహీనులకు అనుకూలమైనవిగా, పాపమును ప్రోత్సహించునవిగా కనబడే, పై చూపుల గల కనబడే మాటలు, పాపాన్ని ప్రోత్సహించే మాటలు అని నేను అనలేదు. అన్న మాటలు సమృద్ధిగా, శ్రద్ధగా, ఏకాగ్రత కలిగి వినాలి. సగం మనసుతో వింటే అర్థం బదులు అపార్థమవుతుంది. పాపాన్ని ప్రోత్సహించే మాటలు ప్రసంగి గ్రంథంలో ఉన్నాయని నేను అనలేదు. అలా కనిపించే మాటలు ఉన్నాయి. పై చూపులకు అలా కనబడే మాటలు ఉన్నాయి. అందులో పరిశుద్ధ శిలువ రక్తమును గూర్చినటువంటి సందేశము 66 గ్రంథాలలో గుండా ప్రవహిస్తూ ఉన్నది. దాన్ని స్కార్లెట్ థ్రెడ్ త్రూ ద స్క్రిప్చర్స్ అంటారు. స్కార్లెట్ అంటే రెడ్ అన్నమాట, కలర్ రెడ్. స్కార్లెట్ థ్రెడ్ అంటే ఎర్రని దారం ఒకటి. లేఖనములోని 66 గ్రంథాలు ముత్యాలనుకుంటే, ఈ ముత్యాల దండను ఒక హారముగా, ముత్యాల దండగా ఏర్పాటు చేయడానికి ఎర్రని దారము దేవుడు వాడాడు. శిలువ రక్తమును గూర్చిన సందేశం. ఆది కాండములో రక్తమును గూర్చి ఉన్నది, పంచకాండముల్లో రక్తము ఉన్నది. యెహోషువలో ఆమె రాహాబను వేశ్య కిటికీకి తొగరు దారము కట్టినది. స్కార్లెట్ థ్రెడ్ అంటే అదే. అలాగే ప్రతి గ్రంథములో రక్తము 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 రక్తం కనబడుతూ ఉంది. రక్తము ప్రస్తావించని గ్రంథము ప్రసంగి గ్రంథం. అందుకే ఇది చెత్త, ఇది తీసేయండి అన్నారు. 467 ADలో ప్రామాణిక గ్రంథములను, దాన్ని మన పోగు చేసిన, ఎంపిక చేసినటువంటి శ్రేష్ఠ భక్తుల యొక్క యూరేషియన్ కౌన్సిల్, యూరోప్ అండ్ ఏషియా, ఈ 2 ఖండాలలోని భక్తుల యొక్క ఉపవాస ప్రార్థన కూడికలో ఏది ప్రామాణికము, 66 గ్రంథాలు ప్రామాణికమని తేల్చి మిగతావి తీసేసిన సందర్భంలో ప్రసంగి కూడా తీసిపారేయండి అన్నారు. అదేం గ్రంథం అండి అది? లేఖనమా, దైవలేఖనమా? అస్సలు దాన్ని అసలు ఒప్పుకోవడానికి వీల్లేదన్నారు. ఎందుకంటే ప్రధానంగా 7వ అధ్యాయము 16వ వచనంలో అధికముగా నీతిమంతుడవై ఉండకుము, అధికముగా జ్ఞానివై ఉండకుము అన్నాడు. ఈయనే మళ్ళీ సామెతల గ్రంథము 1వ అధ్యాయము మీరు చూసినట్లయితే 5వ వచనము, జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకొనును.
ఏమండి, పాండిత్యమును జ్ఞానమును వృద్ధి చేసుకోవాలి అని చెప్పిన ఈ పండితుడే ఇక్కడికి వచ్చి, ఎందుకయ్యా ఎక్కువ జ్ఞానం అక్కర్లేదు, అధికముగా జ్ఞానివై ఉండకుము అన్నాడు. జ్ఞానము సంపాదించుకొనుము అని సామెతల గ్రంథంలో చెప్పి, ఎందుకయ్యా అధికమైన జ్ఞానం అక్కరలేదు, ఉన్నది చాలు, ఎక్కువ జ్ఞానం వస్తే నువ్వే నాశనం అయిపోతావు అన్నాడు 7వ అధ్యాయం 16లో. అధికముగా జ్ఞానివి కాకుము అంటే పర్వాలేదు, పోని ఒప్పుకోవచ్చు. కానీ అధికముగా నీతిమంతుడవు కూడా కావద్దన్నాడు 7:16లో. మరీ ఎక్కువ నీతి అక్కర్లేదు, అంటే కొంచెం నీతి ఉంటే చాలు, ఓవర్గా యాక్షన్ చేయబాకు, మరీ ఓ నీతి నీతిని పడిచచ్చే అవసరం లేదు అని చెబుతున్నాడు. ఎక్కువ నీతి అక్కర్లేదు, ఎక్కువ భక్తి అక్కర్లేదు అని చెప్పినది మత గ్రంథము, ధర్మ గ్రంథము ఎలాగైంది? అంతేకాదు 7:17లో అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము అన్నాడు. అంటే లిమిటెడ్గా చేయవచ్చు అన్నమాట. ఎక్కువ మర్డర్లు చేయొద్దు, ఎక్కువ జాగ్రత్తం, ఎక్కువ వ్యభిచారం చేయొద్దు. ఒకటి అరా జీవితానికి మర్డర్లు ఓకే, కొద్దిగా ఏదో అడపదడప వ్యభిచారం ఓకే అన్నట్టుగా లేదు, అన్నట్టుగా ఉండడం ఏంటి అనేసాడు కూడా నోరారా. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు వీటన్నిటినీ కొనసాగించునట. ఏది 18వ వచనంలో, నీవు దీన్ని పట్టుకొని ఉండుటయు దానిని చెయ్యి విడవకుండుటయు. అంటే పరిశుద్ధతను పట్టుకోవాలి, పాపాన్నేమో విడవకుండా ఉండాలి. అది ఇది నడుస్తూనే ఉండాలి బాబు, హ్యూమన్ లైఫ్ ఇది, తప్పుతుందా మరి? యెహోవా యందు భయభక్తులు గలవారు వీటన్నిటిని కొనసాగించును. అప్పుడప్పుడు బోధ, అప్పుడప్పుడు మర్డర్లు, అప్పుడప్పుడు స్తుతిపాటలు, అప్పుడప్పుడు జారత్వాలు అన్నీ కొనసాగించును. ఏం చండాలమైన బోధండి ఇది. దీన్ని తీసి పారేయండి. అసలు ఈ ప్రసంగి గ్రంథం లేకపోతే నష్టం ఏంటి? మిగతా ఉన్న 65 చాలు. ఈ 65 గ్రంథాల్లో నేర్చుకున్న భక్తిని ఈ ఒక్క గ్రంథం భ్రష్టు పట్టించేస్తుంది. అన్ని గ్రంథాలు ఏం చెబుతున్నాయి? జ్ఞానం సంపాదించు, జ్ఞానం సంపాదించు, జ్ఞానం సంపాదించు. ఈ ఒక్క గ్రంథం ఉండి అధికంగా జ్ఞానివి కాకుమంటుంది. అన్ని గ్రంథాలు చెబుతున్నాయి నీతిమంతుడు అయ్యుండు, నీతిమంతుడు అయ్యుండు. ఈ గ్రంథం చెబుతుంది ఎక్కువ నీతిమంతుడు కాకు. ఎక్కువ జ్ఞానివి, ఎక్కువ నీతిమంతుడు అయితే నిన్ను నీవే నాశనం చేసుకుంటావు బాబు. మరీ అధికంగా దుర్మార్గ పనులు చేయకు, లిమిటెడ్గా చెయ్యి. అసలు భక్తి గలవాడు అది ఇది కలిసి చేస్తూ ఉంటాడు అని చెబుతున్నాడు. దీన్ని చెత్త అని అనేసారు, నేను అనలేదు. నైసియన్ కౌన్సిల్లో అన్నారు వాళ్ళు, దట్స్ ట్రాష్ అన్నారు. ఈ చెత్త అని పిలువబడినటువంటి గ్రంథాలు 2 ఉన్నాయి బైబిల్లో. పాత నిబంధనలో ప్రసంగి, కొత్త నిబంధనలో యాకోబు పత్రిక. దాన్ని కూడా తీసి పారి అన్నాడు. అసలు రక్తం లేదు అక్కడ, అసలు ఇశ్రాయేలు గోత్రాలకని రాశాడు. యాకోబు రాసింది ఎవరికంటే ఇశ్రాయేలు 12 గోత్రముల వారిలో చెదరిన వారికి రాశాను అన్నాడు. ధర్మశాస్త్రం అన్నాడు తప్ప రక్తమును గూర్చి, యజ్ఞమును గూర్చి ప్రస్తావన లేదు. కొరింథీ పత్రికలో రక్తమును గూర్చిన ప్రస్తావన ఉంది. హెబ్రీ పత్రిక నిండా రక్తము చిందింపకుండా పాపక్షమాపణ లేదని రాయబడి ఉంది. ఇక 4 సువార్తలేదు, సువార్తలేనయ్యే. అందులో సిలువను గూర్చిన సాక్ష్యమే ఉంది. ప్రకటనలో రక్తమును గూర్చిన సాక్ష్యం ఉంది. అలాగా ప్రతి గ్రంథములో ఉంది, కానీ ఈ యాకోబులో లేదు. ఏదో నీతి బోధ తప్ప. ఆ ఎస్డ్రాసు, మక్కబీసు ఇవన్నీ తీసిపారేసినప్పుడు ఇది కూడా తీసేయమన్నారు. సరే, దాన్ని ఉంచడానికి కారణము ఉన్నది. దాంట్లో మళ్ళీ ఇలాగున్న మిస్లీడింగ్గా ఉన్నాయి అనిపించేటటువంటి ఈ వచనాలు ఎన్ని ఉన్నప్పటికీ ప్రిలారా, ఆఖరికి వచ్చినాక చెబుతున్నాడు. అది ఈనాటి అంశం.
ఇదంతయు విన్న తరువాత తేలిన ఫలితార్థమేదనగా, ఇదంతా విన్న తర్వాత, ఏది విన్న తరువాత చెప్పండి? ప్రసంగి గ్రంథములో 12 అధ్యాయాల పాటు చెప్పిన సందేశం అంతా విన్న తరువాత తేలిన ఫలితార్థము, కంక్లూజన్ ఏమిటంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి, ఆయన త్రోవల యందు నడుచుకొనుచు ఉండాలి. మానవ కోటికి ఇదియే విధి. నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. అధికముగా నీతిమంతుడవై ఉండకుము అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండమని ఎలా ఫలితార్థం తేలుతుంది? ప్రసంగి 7, 16, 17, 18 వచనాలు విన్న తర్వాత తేలిన ఫలితార్థం ఏంటిదని నేను మిమ్మల్ని అడుగుతున్నా. ప్రసంగి 7వ అధ్యాయం 16, 17, 18 వచనాలు చదివాక మీకు తేలిన ఫలితార్థం ఏంటి? పర్వాలేదు, మరీ అధికంగా నీతి అక్కర్లేదు, ఎక్కువ జ్ఞానం అక్కర్లేదు, అడపదడప దుర్మార్గం పనులు చేస్తే ఓకే అనే ఫలితార్థం తేలుతుంది. ఏనంటాడు? ఆ వచనాలు చదివాక తేలిన కంక్లూజన్ ఏమిటంటే భయభక్తులు కలిగి ఉండాలట. అది తేలింది. ఎక్కడ తేలింది బాబు? నీకు తేలిందేమో, మాకు తేలలేదు, మాకు డిఫరెంట్గా తేలింది వ్యవహారం అని మనం అంటాం. ఇది లేఖనము కనుక కత్తికి పదును ఎక్కువ. అది కత్తిని సాము రానోడు గిరగిర తిప్పేసి వాడి చెవులు, వాడి ముక్కు వాడే కోసుకుంటాడు. విన్నారా? కత్తి సాము చాలా ప్రమాదకరం. వాడు ఇలాగ అనేసరికి ముక్కు తెగిపోతుంది. ఎదుట ఉన్నవాడు వాడు బాగానే ఉంటాడు, వీడి ముక్కు వీడు కోసుకోవటమే. కనుక దేవుని వాక్యం అనేది మళ్ళీ ఒక్కంచు కూడా కాదు, 2 అంచులు గల ఖడ్గము. బహు జాగ్రత్తగా దాన్ని మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు నేను చెబుతున్నాను, అధికముగా నీతిమంతుడు వయ్యుండకము, జ్ఞాని వయ్యుండకము, అధికముగా దుర్మార్గపు పనులు చెయ్యకుమన్న మాటలు చదువుట వలన తేలిన ఫలితార్థం ఏమంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలు అనుసరించి నడుచుకోవడమే మానవ కోటికి విధి అనే ఫలితార్థము తేలుచున్నది అని సొలొమోనే చెబుతున్నాడు. గనుక ఆ ఫలితార్థం వచ్చేటట్టు ప్రసంగి 12:13లో ఉన్న ఫలితార్థం వచ్చే రీతిలో మనం ఈ వచనాలకు వ్యాఖ్యానం చెప్పుకోవాలి. అర్థమైందా? మళ్ళీ చెప్తున్నా. ప్రసంగి 12:13లో ఉన్న ఫలితార్థము ఎలా చెప్పుకుంటే వస్తుందో అలాంటి భాష్యం మనము 7:16కు చెప్పుకోవాలి. అర్థమైందా? లెక్కల పరీక్షలో లెక్కల హోంవర్క్ ఇచ్చే చిన్నప్పుడు మాకు ఆ లెక్కల ఉదాహరణ కొన్ని ఎగ్జాంపుల్స్, కొన్ని ప్రాబ్లమ్స్ బ్లాక్ బోర్డ్ మీద సాల్వ్ చేసి లెక్కలు క్యాలిక్యులేట్ చేసి మా టీచర్ చూపిస్తారు. తర్వాత ఫలానా ఎక్సర్సైజ్ నెంబరు ఫలానా దాంట్లో ఉన్నవన్నీ కూడా ఈ స్టెప్స్ ప్రకారంగా మీరు లెక్కలన్నీ పరిష్కారం చేసి తీసుకురమ్మని హోంవర్క్ ఇస్తారు. ఇంటికి పోయి కూర్చుంటే లెక్క ఎంత రాసినా సరిగా సమాధానం రాదు. స్టెప్పులు కరెక్ట్గా వేసినట్టే అనిపిస్తుంది, కానీ కిందకు వస్తేనేమో ఆ టెక్స్ట్ బుక్ చివరిన ఆన్సర్స్ ఉంటాయి. మనకు వచ్చిన ఆన్సర్ వేరు, వాడిచ్చిన ఆన్సర్ వేరు. మా సార్ చెప్పిన ప్రకారం స్టెప్పులు వేసాను కానీ నాకు వేరే ఆన్సర్ వచ్చింది. ఇదేంటి, బుక్ రాసినోడికే సరిగా ఆన్సర్ రాలేదు అనుకునేవాడిని చిన్నప్పుడు. మా అక్కయ్యలు చెప్పారు, పిచ్చోడా వాడికి రాకపోవడం ఏంటో, నీకు రాలేదు చదువు, సరిగ్గా స్టెప్పులు వేసాను అక్కయ్య అంటే, ఎక్కడేసావు నీ ముఖం, సరిగ్గా వేస్తే ఆన్సర్ వస్తుంది. అట్లాగా అంటే వేరే ఆన్సర్ రావడానికి వీల్లేదన్నమాట. మరి వీలుంటే వాడెందుకు వేసాడు వెనుక అన్ని పేజీలు? అప్పటి నుంచి మా పద్ధతి ఏంటంటే పైన లెక్క రాసి కింద ముందు ఆన్సర్ రాసి
ఏ స్టెప్పులు వేస్తే ఈ ఆన్సర్ వస్తుందో ఆ స్టెప్పులు వేయడం. ఇంత బాగా నవ్వారంటే మీకు విషయం అర్థమైంది కదా. లేఖనానికి అర్థం చెప్పుకోవలసిన విధానం ఇది. దట్ ఈస్ ద వే యూ ఇంటర్ప్రెట్ ద హోలీ బైబిల్. నువ్వు ఒక వచనానికి వ్యాఖ్యానం చెప్పుకుంటావు, చెప్పి 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 నీ ఫైనల్ కంక్లూషను బైబిల్ యొక్క డైరెక్ట్ స్టేట్మెంట్కు అడ్డంగా వచ్చిందనుకో, అది అప్పుడు ప్రాబ్లమే, నీ క్యాలిక్యులేషన్ తప్పు. ఇప్పుడు ఒక వచనానికి వ్యాఖ్యానం చెప్పి 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 రక్తం అక్కర లేకుండానే రక్షణ వస్తుందని నీకు ఒక కంక్లూజన్ వచ్చింది అనుకో, తప్పేది. ఎందుకంటే డైరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి? రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగుదని చెబుతుంటే ఆ ఆన్సర్ రావాలి, ఇంకో ఆన్సర్ ఎలాగ వస్తుంది? ఒక వచనానికి వ్యాఖ్యానం చెప్పి 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 మానవుడు జన్మము చేత పాపి కాడు అనే కంక్లూజన్ వచ్చింది. పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టలేడు అని బైబిల్లో ఉంటే నీకు ఇంకో కంక్లూజన్ ఎలాగ వస్తుంది? ఏ వచనానికి ఏ భాష్యం చెప్పినా బైబిల్లో భక్తులకు వచ్చిన కంక్లూజన్సే మనకు రావాలి. అప్పుడే నీ యొక్క స్టెప్స్ అన్నీ కరెక్ట్ అన్నమాట. ఇది క్షేమమైన పద్ధతి. ఈ ఒక్క ముచ్చట మీకు అర్థమైతే బ్రతుకాలానికి మీరు ఆశీర్వదింపబడతారు. ఇది చాలు ఈ ప్రసంగానికి. కనుక ఇప్పుడు మనము ఆలోచన చేద్దాం. ప్రసంగి 12:13 అనేది ఫైనల్ ఆన్సర్. మానవ కోటికి ఇదియే విధి. ఆ కంక్లూజన్ వచ్చేటట్టుగా ఈ లెక్కకు స్టెప్పులు వేద్దాం. ఏ లెక్కకి? 7, 16, 17, 18. ఇప్పుడు చూడండి. నీవు అధికముగా నీతిమంతుడవై ఉండకుము, అధికముగా జ్ఞానివై ఉండకుము. నిన్ను నీవు ఎందుకు నాశనం చేసుకుంటావు అన్నాడు. అంటే అధికమైన నీతి, అధికమైన జ్ఞానము నిన్ను నాశనము చేస్తుంది. అనగా ఏ నీతి నీవు పొందిన రక్షణను పాడు చేస్తుందో, ఏ జ్ఞానము దేవునితో నీకున్న సంబంధమును చెడగొడుతుందో అలాంటి జ్ఞానాన్ని నువ్వు ఆశించొద్దు. జ్ఞానము ఎక్కువై 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 వీడు నాశనం ఎలాగా అవుతాడండి? జ్ఞానంతో ఒక దశలో వీడు దేవుని కంటే జ్ఞానిని అనుకుంటాడన్నమాట. అది అసలు విషయం. భక్తి జీవితంలో మనకు కలిగే శోధనల్లో గొప్ప శోధన ఏంటంటే దేవుని తెలివిని అనుమానించుట. విశ్వాస జీవితంలో, భక్తి జీవితంలో మనకు కలిగే శోధనలలో గొప్ప శోధన దేవుని జ్ఞానమును అనుమానించుట. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 25వ వచనం. దేవుని వెర్రితనము మనుషుని జ్ఞానము కంటే జ్ఞానము గలది. దేవుని వెర్రితనం అన్నాడు. దేవుని వెర్రితనము. ఎవరి వెర్రితనము? దేవుని వెర్రితనం. అరే, ఈ మాటలు అన్నవాడు భక్తుడా భక్తిహీనుడా? దేవుని మీద భయము భక్తి కలిగిన వాడు దేవుని వెర్రితనం అనొచ్చా? నా అభిమానులే నన్ను అలాగ అనలేరు. ఒక నాయకుణ్ణి, ఒక బోధకుణ్ణి, ఒక పండితుణ్ణి, ఒక ప్రసంగికుణ్ణి అభిమానులే అనలేరు ఈ మాట, ఆయన వెర్రితనమని. దేవుణ్ణి గూర్చి అపోస్తలుడు అంటాడు దేవుని వెర్రితనం. అసలు ఆ మాట చదవడం నాకు ఇష్టం లేదు. బైబిల్లో ఉంది కాబట్టి చదవాలి. ఒక పొల్లైనా గతించదు. దేవుని వెర్రితనం ఏంటండి? దేవునికి వెర్రితనం ఉందా? విశ్వ ప్రణాళికలో నేను చెప్పాను ఈ విషయం. దేవుని వెర్రితనం ఏంటంటే దేవుని పనులు కొన్నిసార్లు మనకు వెర్రి పనులుగా కనబడతాయి. దేవుడు చేసే పనులంత తెలివైనవిగా మనకు కనిపించవు. ఏంటి ప్రభు ఇట్లా ఎందుకు చేసా? ఇలా చేయాల్సింది కాదు, ఇట్లా చేయకపోతే బాగుండు, ఇంకా బెటర్ వేస్ ఉన్నాయి, బెటర్ మీన్స్ ఉన్నాయి, బెటర్ మెథడ్స్ ఉన్నాయి, ఎందుకు ఇలా చేశాడు ఆయన?
ऐसा नहीं करना चाहिए था, नहीं नहीं ये गलती हुआ, ये गलत हुआ, ये गलत మామలా హై సబ్ नहीं అని మనం అనుకుంటాం. వెన్ యూ ఫీల్ దట్ వే, దేవుని పనులు సరిగా లేవు, తెలివిగా చేయలేదు అనుకున్నప్పుడు మనుష్య జ్ఞానమును మించిన జ్ఞానం ఏదో ఆ కార్యములో దేవుడు ప్రదర్శిస్తున్నాడు, ఉపయోగిస్తున్నాడు. ఆ వెర్రిదిగా నీకు కనపడే ఆ పని మానవ జాతిలోని మేధావులు మొత్తం, కాళిదాసు, షేక్స్పియరు, ఆల్బర్ట్ ఐన్స్టీను, న్యూటన్ను, వీళ్ళందరూ కలిసి, డాల్టన్ బీల్టన్ మొత్తం కలిసి వచ్చి ఒక పని చేస్తే ఎంత తెలివిగా ఉంటుందో అంతకన్నా గొప్ప తెలివి దేవుడు అక్కడ ఉపయోగించాడు. అది నీకు అర్థం కాక ఇలా చేయకపోతే బాగుండు అనుకుంటున్నావు. దేవుని పని వెర్రి పనిగా నీకు కనిపించినప్పుడు అది వెర్రి పని కాదు, నీ తెలివిని మించిన తెలివి అందులో ఉందని నీవు అనుకోవాలి. ఇక్కడే ఉంది శోధన. ఈ ప్రత్యక్షత రాలేదనుకోండి, ఇప్పుడు దేవుడు ఇలా చేయమంటున్నాడు, ఇందులో నా తెలివిని మించిన జ్ఞానం ఏదో ఉంది అనే ప్రత్యక్షత రాలేదనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాము? ఈ పని తెలివిగా లేదు కనుక లెట్ మీ డూ బెటర్ దాన్ దిస్, అక్కడ నువ్వు నాశనం అయ్యేది. ఉదాహరణకు ఐగుప్తు నుండి కనానుకు నడవాలండి, కొద్ది వారాల్లో నడిచి వెళ్ళిపోవచ్చు. ఫిలిష్తీయుల దేశము సమీపము, ఆయనను దేవుడు ఆ దారి గుండా నడిపించలేదు. చుట్టూదారి, రౌండ్ అబౌట్ వే, ఏదో చుట్టూదారి. నీ ముక్కెక్కడరా అంటే ముక్క ఇదిగో అని ఇలా కష్టపడి చూపించినట్టు. ముక్కెక్కడంటే ఇలా చూపించవచ్చు, ఇలా మెడ చుట్టూ చేయబెట్టి ఇదిగో నా ముక్కని ఎందుకు చూపించాలి? స్ట్రైట్గా వెళ్ళిపోతే కనాను వచ్చేస్తుంది కొద్ది రోజుల్లో. దానికి ఎందుకంటే ఏళ్ళ తరబడి నడవాలి? ఏమైనా అర్థం పర్థం ఉన్న పని, తెలివైన పనేనా? ఆ స్థితిలో మనమే ఉంటే దేవుడు షార్ట్ కట్ వదిలేసి రౌండ్ అబౌట్ టర్న్ దారి చూపిస్తున్నాడు. దేవునికి షార్ట్ కట్ తెలియనట్టుంది, నాకు తెలుసు షార్ట్ కట్ కనుక మీరందరూ అటు వెళ్ళుడి, నేను ఇటు వెళ్ళేదనని మనం ఒక్కరము అధికముగా జ్ఞాని అంటే దేవుని కంటే అధికముగా జ్ఞాని, అది అర్థం. దేవుడు చెప్పిన పని కంటే ఇంకా తెలివైన పని, దేవుడు చూపిన దారి కంటే ఇంకా జ్ఞానయుక్తమైన మార్గం అనుకుంటావు చూడు, అక్కడ నువ్వు నాశనం అవుతావు. షార్ట్ కట్ అని ఫిలిష్తీయుల దారిలోకి వెళ్తావు, ఈ ప్రజలు యుద్ధము చూచెదరు అట. యుద్ధం ఉంటుంది అక్కడ, చూడండి నిర్గమకాండం 13వ అధ్యాయం 17వ వచనం. నిర్గమకాండము 13:17. మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూచున్నప్పుడు ఐగుప్తు తిరుగుదురేమోనని ఫిలిష్తీయుల దేశము సమీపమైనను ప్రజలను ఆ మార్గమున నడిపింపలేదు. అయితే దేవుడు ప్రజలను చుట్టుదారియగు ఎర్ర సముద్ర అరణ్య మార్గమున ఫిలిష్తీయుల దేశం అనేది దగ్గర దారి, కానీ అందులోకి వెళ్ళారు అనుకోండి, అక్కడ ఏమున్నది? యుద్ధము. అక్కడ తప్పకుండా ఎదురవుతుందంటే యుద్ధం ఎదురవుతుంది. తీరా యుద్ధములో సహాయం చేయడానికి వాళ్లకు దేవుని షకీనా మేఘం అక్కడ ఉండదు. షార్ట్కట్లో వెళుతున్నామంటే దేవుని మేఘము లేకుండానే యుద్ధ రంగానికి వెళుతున్నావు. ఎంత డేంజర్ ఇది! అక్కడికి వెళ్ళిపోయాడు యుద్ధ రంగంలోకి, ఒక్కొమ్మడిగా ఫిలిష్తీయుల సైన్యములన్నీ వచ్చి నీ మీద పడ్డాయి. నువ్వు మొరపెట్టుకుంటావు, దేవా సహాయం చేయమని. అక్కడెక్కడ ఉన్నాను రా పిచ్చోడు, అక్కడికి ఎవడు వెళ్ళమన్నాడు నిన్ను, నేను ఇక్కడ ఉన్నాను కదా అంటాడు ఆయన. అగ్నిమేఘమయమైన స్తంభము నడుస్తూ ఉంటుండగా
దాని వెనక నడవాల్సింది పోయి షార్ట్ కట్ అనుకుని వెళ్ళిపోయావు. నీకు ఎవడు సహాయం చేస్తాడు? అక్కడ ఫిలిస్తీయ సైనికుల ఖడ్గానికి నీవు బలైపోవడం, ఆహుతైపోవడం, చచ్చిపోవడం తప్ప నీకు వేరే మార్గము లేదు. తెలివి తక్కువతనముతో కొందరు నాశనం అవుతారు, అతి తెలివితో కొందరు నాశనం అవుతారు. తెలివి ఎక్కువైతే కూడా కష్టమే. తెలివి తక్కువ ఉండొద్దు, ఎక్కువ ఉండొద్దు, ఉండాల్సినంత ఉండాలి మోతాదులో. శరీరంలో ఉప్పు ఎంత ఉండాలో అంత ఉండాలండి. ఎక్కువ అయితేనేమో హై బీపీ, తక్కువ అయితేనేమో లో బీపీ. ఈ హై బీపీ కన్నా లో బీపీ ఇంకా భయంకరమైనటువంటి ప్రమాదం. ఒక్కోసారి అది నో బీపీ కింద మారిపోతుంది. లో బీపీ మొత్తం నో బీపీ. అసలు మనిషే ఉండడు, బీపీ ఎక్కడ ఉంటుంది? ప్రియులారా, ఏదైనా ఉండాల్సినంత ఉండాలి. ఎక్కువ తెలివద్దు, తక్కువ తెలివద్దు. ఎంత ఉండాలంటే దేవుని మాటలు తూచా తప్పక పాటించే పాటి తెలివి ఉంటే చాలు, అంతకన్నా ఎక్కువ అక్కర్లే. దేవుడు ఇలా నడవమన్నాడు అన్నయ్య, ఇది చుట్టుదారు అన్నయ్య, ఇది షార్ట్ కట్, నాకు నోరు గట్టి మూసుకోరా, ఆ మేఘం వెనుక మనం నడవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, అధికముగా జ్ఞానివై నిన్ను నీవు నాశనం చేసుకోవద్దు. సకల దుర్బోధకులకు, దుర్బోధల బారిన పడిన అమాయక విశ్వాసులకి ఇది హెచ్చరిక అన్నమాట. ఇప్పుడు వాడు బందర్రావు ఒక బోధ కనిపెట్టాడు. నేను చెప్తున్నా, మనుషుడు జన్మతః పాపి కాడు అని. వాడు కూడా విక్టిమే, బందర్రావు కూడా విక్టిమే. ఏంటంటే వ్యాఖ్యాన సూత్రములు తెలియకపోవుట అనే బలహీనత యొక్క విక్టిమ్ వాడు. ప్రియులారా, నా బద్ధ శత్రువుల ఆర్గ్యుమెంట్ కూడా వాడికంటే బాగా నేను చెప్తాను. యేసుప్రభు ఏమన్నాడు? మీరు మార్పు నొంది చిన్న బిడ్డలాగా మారమన్నాడు. మీరేమంటున్నారు? చిన్నపిల్లలు కూడా పాపులు అంటున్నారు. అంటే మరి మార్పు నొంది పాపుల్లాగా గమ్మని అర్థమా? కనుక మీ వ్యాఖ్యానం తప్పు అంటున్నాడు. మరి దాన్ని నేను తప్పు అంటున్నాను, దానికి రీజన్ చెబుతున్నా. ఏమిటంటే, మీరు మార్పు నుండి చిన్న బిడ్డల వలె కావాలని ప్రభువు అన్నాడు. చిన్న బిడ్డలు పాపులైన పక్షములో మనము మార్పు నుండి పాపుల వలె కావాలని అర్థం వస్తుంది. అయినను ఈ పిల్లలు పుట్టింది పాప సహితునిలో నుండి, గనుక పాపరహితులుగా పుట్టడానికి వీల్లేదనే లేఖనం అడ్డం వస్తుంది. పాప సహితునిలో నుండి పుట్టిన వీడు పాపి అనే వచనము, ఈ పాప సహితునిలో నుండి పుట్టిన వీనిలాగా మనం మారాలి అనే యేసయ్య ఆజ్ఞ కలిపి ఆలోచిస్తే అర్థమయ్యేది ఏంటంటే, వీడి లోపల పాపం ఉన్నది, అయినా విశ్వాసి అనుకరించదగిన ఒక స్థితి ఏదో ఇక్కడ ఉంది. పాప సహితునిలో నుండి పుట్టిన పాపి వాడు చిన్న పిల్లోడు, కానీ వాడిలో ఏదో ఒకటి ఉంది, అది మనం ఇమిటేట్ చేయాల. ఏమిటంటే, వాని శరీరంలో పాప నియమము ఉన్నను ఆ నియమముతో సహకరించడానికి అవయవాలు ఇష్టపడవు. అది సంగతి. లా ఆఫ్ సిన్ ఉంది, కానీ వాడు అబద్ధం చెప్పలేడు, వ్యభిచారం చేయలేడు, మర్డర్ చేయలేడు, దొంగతనం చేయలేడు. పాప నియమం ఉన్నది, అది క్రియగా బహిర్గతం కాదు. గనక యేసునందున్న పరిశుద్ధుడు కూడా మట్టి దేహములో పాప నియమం ఉంటుంది, కానీ పరిశుద్ధాత్మ శక్తి వలన లోపల ఉన్న నియమము క్రియగా బయటికి రాకుండా ఆపగలుగుతాడు. అది విశ్వాసి పరిశుద్ధత. ఇది అల్టిమేట్ బైబిల్ ట్రూత్. గనుక ఒక వచనానికి వ్యాఖ్యానం చెప్పి 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 చెప్పి
ఆఖరికి మనిషి జన్మతః పాపి కాడనే కంక్లూషన్కి వచ్చాడు అనుకోండి, అప్పుడు అతడు ఎలీహు కంటే జ్ఞాని, యోబు కంటే జ్ఞాని, పౌలు కంటే జ్ఞాని. అదే నాశనానికి దారితీస్తుంది. మనం వ్యాఖ్యానం చెప్పుకొచ్చి ప్రవక్తలకు వేరైన ఉపదేశంలోకి పోవద్దు. బైబిల్లో ఉన్న ప్రవక్తలు ఏ మాట మీద ల్యాండ్ అయ్యారో అక్కడే మనం ల్యాండ్ కావాలి. గనక ఎక్కువ తెలివి ఉండొద్దు, అంటే దేవుని కన్నా ఎక్కువ తెలివి ప్రదర్శించొద్దు, దేవుడు పంపిన ప్రవక్తల కన్నా ఎక్కువ తెలివి ప్రదర్శించొద్దు. నీ తెలివంతా ఆఖరికి నిన్ను ప్రవక్తల మాటల దగ్గరికి నడిపించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మానవ కోటికి ఇదియే విధి. ఇప్పుడు నీతి సంగతి ఆలోచన చేద్దాం. ఒక మాట, అబద్ధం ఆడడం మంచిదా కాదా మీరు చెప్పాలి నాకు. మౌనముగా ఉండుట శ్రేష్టం. ప్రతి మనుష్యుడు మాటలాడుటకు నిదానించాలి. సరే, ఇప్పుడు ఒక మాట చెప్పి వాగ్దానము చేసి భంగము చేయటం మంచిదా కాదా? ఎట్లా మంచిది అవుతుందండి? వాడు నీతిమంతుడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. అప్రమాణం చేయొద్దు, అబద్ధం ఆడొద్దు. గనుక అన్నమాట కట్టుబడి ఉండాలి. అనుకోడు మంచిదే. ఇప్పుడు నేను 1 గంటకు ముగిస్తానని మీకు చెప్పాను అనుకోండి, చెప్పలేదు, ఈ ప్రసంగంలో చెప్పలేదు, కానీ ఒకలా చెప్పాను అనుకోండి. తర్వాత నేను చెబుతున్న పాయింట్ మీకు ఇంకా బుర్రకి ఎక్కలేదు. ఉదాహరణ చెప్తున్నా, మీరు వినలేకపోతున్నారు, గ్రాస్ప్ చేయలేకపోతున్నారు, అవగాహన మీకు రావట్లేదు. ఓ పాయింట్ ఎత్తుకున్నాను, చెప్పిన టైం 1 గంట అయిపోయింది, మీకు బుర్రకు అర్థం కాలేదు. అర్థం కాని ప్రసంగం 1 గంటకు నా మాట కట్టుబడతాను, అబద్ధం ఆడను, దైవ సేవకుడను, అభిషిక్తుడను, సత్యవంతుడను అని చెప్పి అర్థం కాకపోయినా 1 గంట ముగిస్తే మంచిదా? అర్థమయ్యేదాకా తిప్పలు పడి మీకు ఎట్లాగైనా బుర్రకెక్కించి 1:30 అయినా మంచిదా? మాట కట్టుబడి ఉండడము అనేది అవసరమే, కానీ మీ క్షేమాభివృద్ధి కంటే ఎక్కువ అవసరం కాదు. మాట కట్టుబడి ఉండాల్సిందే, కానీ మీ ఆరోగ్యము మీ ఆశీర్వాదము కంటే ఎక్కువ ఏం కాదు. మాట కట్టుబడి ఉండేది ఏంటంటే దేవుడే ఎన్నోసార్లు కట్టుబడలేదు. ఓవర్ యాక్షన్లు చేసి ఓవర్ రైచస్నెస్ మంచిది కాదు. నీవు ఆ పండు తిను దినమున చచ్చదవు అన్నాడు. మళ్ళీ అనుమానంగా కాదు, నిశ్చయముగా. అనుమానం కూడా లేదు. అదొకటి, మళ్ళీ అన్నిటికీ అదొకటి పెడతాడు బైబిల్లో, నిశ్చయముగా చచ్చదు. ఏ నిశ్చయం సార్? ఆ పండు తిన్నాక 1000 ఏళ్ళు బతికాడు. ఆ పండు తినమున నేను నిజంగా చచ్చిపోయి ఉంటే అసలు గొడవే ఉండేది కాదు. తినగానే ఇద్దరు నరికేసాడు అనుకోండి, కయ్యను లేడు, హేబెరు లేదు, నిమ్రోజు లేడు, బాబెలు లేదు, నేతాజీ గ్రౌండ్స్ లేదు. అన్నమాట ప్రకారం నేను చెప్తున్నాను, ఎన్నోసార్లు మాట ఇస్తాను, నేను నిలబెట్టుకోనండి, చెప్తున్నా యథార్థంగా. రే తంతానవరే అన్నాను అనుకోండి, నిజంగా తన్నొద్దు. ఏదో అన్నాను, రే చంపేస్తాను అంటాం, చంపుతాను నిజంగా. ప్రియులారా, సందర్భమును బట్టి అంటాం, ఆఖరికి సన్నివేశమును బట్టి ఏది మేలో అది చేస్తాం తప్ప, మనం అన్నాము కనుక తప్పకుండా మంకు పట్టుబట్టి అన్నమాట నెరవేర్చుకోవాలి. ఏ ప్రయోజనం కొరకు బాబు? అధికముగా నీతిమంతుడు అయి ఉండకు. ఏదైనా కూడా లిమిట్లో ఉండాలి. శరీరముతో వివాహ బంధానికి వెలుపల ఎలాంటి సంబంధం శారీరకంగా పెట్టుకున్నది పాపము అనేది బైబిల్ బోధ. శరీరంతో చేస్తేనే కాదు,
కనుచూపు చూసి అలాగ ఆశపడితే కూడా పాపమేననేది కొత్త నిబంధన బోధ. జారత్వానికి దూరంగా పారిపోమన్నాడు. మంచిదే. ఈ బోధ ఎక్కువయ్యి అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ బ్లో, పెద్దగా బెలూన్ లాగా ఉబ్బేసి ఆఖరికి అసలు పెళ్ళి అనేదే పాపం అనే బోధ పుట్టింది. వారు స్త్రీ సాంగత్యం ఎరుగని వారు సియోను కొండ మీద 144,000 మందిగా ఉన్నారు కనుక దైవజనుడు స్త్రీని ముట్టకూడదు, పాపము చేయ అంటే. పాపం అంటే సంసారం పాపం ఎలాగవుతుంది? సంసారానికి బయట ఏమన్నా చేస్తే పాపం కానీ అని ఆఖరికి వీరు వివాహమును నిషేధించి ఆఖరికి దయ్యముల బోధలో పడిపోయారు. వివాహమును అతిగా నిషేధించుట, ద్వేషించుట దయ్యముల బోధ అన్నాడు. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనంలో చదవండి దయచేసి. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారై వివాహము పరిశుద్ధ జీవితం. మీకు ఒక రహస్యం చెప్పిన, మీరు బాగా వినాలి. ఇప్పుడు నాతో వచ్చిన సమస్య, లోకానికి సాతానుకు వచ్చిన సమస్య ఏంటంటే, నాకు టూ డీప్గా అన్ని సంగతులు తెలుసు. దట్ ఈస్ ద హోల్ ప్రాబ్లం విత్ మీ. మీరు చర్చి కట్టలేదా అంటుంటారు కొంతమంది. వినండి, లేదండి పలానా ఇంట్లో ఆరాధన చేసుకుంటామంటే, ఇల్లా మేము రావులేండి. ఏమి ఆ ఇంటికల్లోళ్ళకి మీకేమన్నా గొడవ అయిందా, కొట్లాడా? ఏం లేదండి. అయినా మేము ఇళ్లలో ప్రార్థనకు రాండి. మందిరం ఉండాలి, మందిరం పరిశుద్ధ స్థలం. ఈ పరిశుద్ధ స్థలం గొడవ ఏంటో నాకు అర్థం కాలేదు. సర్వోన్నతుడు హస్తకృతాలయముల్లో నివసింపడు. ఎక్కడైనా 2-3 కూడుకుంటే అక్కడ ఉంటానండి. చెట్టు కింద, సొరంగం, ఫుట్పాత్, ఎక్కడైనా సరే ఆయన ఉంటాడు. మందిరం ఎందుకు గొడవ పడుతున్నారండి? మేము ఇంట్లో 10 మంది కూడుకుంటున్నాం, ఎందుకు రారు? మేము రావండి, మేము ప్రత్యేకించబడ్డ మందిరం. మళ్ళీ మొదటికి వచ్చావు. మందిరం కట్టాలని ఎందుకు అనుకుంటాం? ఇంట్లో ఎందుకు? ఎంత వాక్యం ఉన్నాం, మేము రాము. వాక్యం లేకపోయినా అక్కడికి ఎందుకు తెలుసా? ఈ మూర్ఖులు అనుకునేది ఏంటంటే, అక్కడ భార్యాభర్తలు కలిసి సంసారం చేస్తున్నారు, అక్కడ రొట్టె విరవకూడదు. అది మూర్ఖుల అసలు ఐడియా. ప్రపంచం మీద ఉన్న ఎన్ని రకాల మూర్ఖులు ఉన్నారో వాళ్ళ మూర్ఖత మొత్తం బంగాళాఖాతం యొక్క అట్టడుగు భాగం దాకా చూశాను నేను. మీకు అర్థమైందా లాజిక్? అది ఫ్యామిలీ ఉండే స్థలము కనుక అక్కడ శారీరక సంబంధాలు నడుస్తుంటే అక్కడ ప్రభు శరీరం విరవకూడదు. అది అంటే అర్థం ఏంటి? అల్టిమేట్గా ఈ 1 తిమోతి 4:3 అన్నమాట. వివాహమును అది ఏమి పాపం కాదురా అని చెప్పడానికే పౌలు భక్తుడు ఇంటింట రొట్టె విరిచారు. సీనాయి కొండ ఎంత పరిశుద్ధమో మీ ఇంట్లోని బెడ్రూమ్ అంత పరిశుద్ధం, అంతే. ఒలీవల కొండ ఎంత పరిశుద్ధమో నీ పడగ్గది అంత పరిశుద్ధం. అబ్సల్యూట్లీ నో ఆబ్జెక్షన్ ఎట్ ఆల్. అంత పరిశుద్ధంగా మన మనసు అయిపోవాలి. వీడు అధికంగా నీతిమంతుడై శరీరం తప్పు, ఇది తప్పు, సంసారం తప్పు, భార్య తప్పు, భర్త తప్పు, కుటుంబం తప్పు, బెడ్రూమ్ తప్పని ఆఖరికి వీడు దయ్యముల బోధలో పడిపోయాడు. ప్రియులారా, నీతి మరీ ఎక్కువ, టూ మచ్గా కూడా దేవుని కంటే ఎక్కువ నీతి అక్కర్లేదు. నీ కుటుంబ జీవితం పరిశుద్ధమా కాదనే డౌట్ వచ్చినప్పుడు ఒక్కటే తెలుసుకో, కుటుంబ జీవితం జరిగిన గదిలోనే అపోస్తలు రొట్టె విరిచారు, దాన్ని సీనాయి కొండగా ప్రకటించారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అధిక నీతి వదిలేయండి. అధిక నీతి అంటే అర్థం ఏంటి? దేవుని కంటే నీతి. దేవుని కంటే నీతి అంటే అర్థం ఏంటి? దేవుడు పర్వాలేదని ఒప్పుకున్న వాటిని కూడా నిషేధించుట, దేవుడు అంగీకరించిన వాటిని నీవు తప్పని ఎంచుట. దేవుడు దేన్ని అంగీకరించి ఇష్టపడ్డాడో ఆశీర్వదించాడో దాన్ని నీవు చిచి అని అపవిత్రం అన్నావు అనుకో, నువ్వేమైపోయావు? దేవుని కంటే ఎక్కువ నీతిమంతుడు అనుకుంటున్నావు. కాబట్టి నువ్వేమైపోతావు? రక్షింపబడవు, నాశనం అయిపోతావు.
కనుక మానవ కోటికి ఇదియే విధి. ఏది సబబు, ఏది న్యాయము, ఏది పరిశుద్ధత అనే విషయంలో దేవుడు ప్రవర్తించినట్లు మనం ప్రవర్తిస్తే చాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంతకన్నా ఎక్కువ నీతి మనకు అక్కర్లేదు. దేవుడు చెప్పిన మాటలు నోరు మూసుకొని వింటే చాలు, చేస్తే చాలు. అంతకన్నా ఎక్కువ తెలివి ఉండక్కర్లేదు. ఎప్పుడైతే ఇలాగ ప్రవర్తిస్తామో ఇతరులకు మన కార్యక్రమాలు దుర్మార్గమైనవిగా కనబడతాయి, తెలివి తక్కువగా కనబడతాయి. చాలామంది అంటారు, ఓఫిరన్న అట్లా చేయవచ్చా? ఏంటండి ఆయన అలా చేయకూడదు, ఇలా చేయకూడదు. ఏంటండి 1 గంట ముగిస్తాను 2 అయిపోయింది, వాట్ ఈస్ దిస్ అంటారు. 1 గంటకు చెప్పి 1 గంటకే ముగించడం ముఖ్యమా? ఈ చెప్పేటటువంటి లోతైనటువంటి గూఢార్థము కలిగిన వాక్య మర్మములు అందరి మనస్సుకు ఎక్కించడం ముఖ్యమా? ఇది మానసికమైన కసరత్తు, మానసికమైన ఎక్సర్సైజ్. ఇది ఒక పట్టాన్ని అర్థం కావు దేవుని మాటలు. ఇంతసేపు క్యాలిక్యులేషను, ఉదాహరణలు, ఉపమానాలు, దృష్టాంతములు, వాక్యాధారములు చెప్పి ఒక పాయింట్ బుర్రకెక్కించడానికి టైం కావాలి. ఏదో నా చేతిలో ఉన్నటువంటి ఒక వస్తువు నీ జేబులో వేసేసినట్టు కాదు. ఇది ఇలా వేస్తే నీ జేబులో పడిపోతుంది. ఓ ప్రసంగం ఇలా వేస్తే మైండ్లో పడిపోదు, ఎటో బౌన్సర్ వెళ్ళిపోతుంది. అది సరిగ్గా నా మైండ్లో ఉన్నటువంటి ఇష్యూ మీ మైండ్లోకి రావాలంటే టైం పడుతుంది. అలాంటప్పుడు ఇలాగా నేనేం ఇన్సల్ట్ అనుకోను. ఏదంటన్నా నువ్వు చెప్పిన మాట ప్రకారం ఎప్పుడు ఉండవు అని అంటే, దేవుడు కూడా ఉండలేదు బాబు. నువ్వు దినమున చంపుతానని చెప్పేసి ఇంకా 1000 ఏళ్ళు చంపలేదు. దేవుడు అబద్ధం ఆడాడా? దేవుడు తన ప్రేమను బట్టి దండనను గూర్చినటువంటి తన వాక్కులను అనేకసార్లు తానే నెరవేర్చకుండా వదిలేస్తాడు. కానీ కృప చూపే మాటలను మాత్రం ఎన్నడూ కూడా ఆయన నెరవేర్చకుండా వదిలేయడు. శిక్షావిధికి సంబంధమైన మాటలను మాత్రము ఆయన అప్పుడప్పుడు మన మీద ప్రేమతో భంగపరుస్తాడు. కానీ కృపావిధికి సంబంధించిన మాటలను మాత్రం ఎప్పుడూ భగ్నము చేయడు. గనుక ప్రియులారా, అందుకే అన్నాడు, ఈ రకమైనటువంటి విశ్లేషణతో దేవుని అనుకరించాలి. కాబట్టే ఎఫెసీ పత్రిక 5:1 మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. ఒక ఆయన అన్నాడు, మేము షుగర్ పేషెంట్లం అండి, మాకు మీరు అంతసేపు వాక్యం చెప్తే ఎట్లా అంటే, నేను అన్నాను, అపోస్తలుల బోధలో కానీ మన సంఘ క్రమశిక్షణలో కానీ ఎక్కడైనా నువ్వు ఆరాధన జరుగుతుంటే గ్లూకోజ్ బిస్కెట్ తినొద్దని ఏమన్నా ఉందా? ఓ చాక్లెట్ జేబులో పెట్టుకో, టైంకు షుగర్ డౌన్ అయింది అనుకో నోట్లో వేసుకో, ఓ బిస్కెట్ పెట్టుకో నోట్లో వేసుకో, షుగర్ మెయింటైన్ అవుతుంది. ఈ లోపల పాయింట్ కూడా బుర్రకి ఎక్కుతుంది. నువ్వు షుగర్ డౌన్ ఎవరు చేసుకోమన్నాడు? షుగర్ పేషెంట్లు ఏం చేయాలంటే గ్లూకోజ్ బిస్కెట్ ప్యాకెట్ దగ్గర పెట్టుకోవాలి, డౌన్ అవుతుంటే తెలిసిపోతుంది, నోట్లో వేసేసుకోవాలంత, హ్యాపీగా వినొచ్చు. సైతాన్ గారు సిగ్గుపడి పారిపోతాడు. దేవుని స్తోత్రం కలుగును కాదు. వీ నీడ్ టు నో హౌ టు డీల్ విత్ ద సిచ్యువేషన్. ముదిరిపోవాలా, సైతాన్ కంటే ముదిరిపోవాలి. వాడికి దొరకొద్దు మనం లాజిక్లో, వాడిని మన లాజిక్లో దొరికించుకోవాలి. క్షేమాభివృద్ధి కొరకు, మనుషుల మేలు కొరకు మనం అన్నమాట ఒక్కోసారి మనం చెయ్యం. అది అబద్ధము, వాగ్దాన భంగము, నరకంలో పడేయడం ఆయన. నేను చెబుతున్నా, నాకు సంబంధించినంత వరకు నాకేలాంటి రూల్స్ లేదండి. ఒకటే రూలు, ఎట్లాగైనా కొంతమంది రక్షణ పొందాలి, రక్షణ పొందిన వారు సత్యంలోకి రావాలి. దాని కొరకు నేను ఏదైనా చేస్తాను. ఏదైనా చేస్తావా? బాక్సింగ్ చేస్తావా? ఎందుకు చేస్తాను? అబ్బే, అసలు నీకు రవ్వంత సందేహం అక్కర్లేదు. దైవజనుడు అట్లా చేయవచ్చునా అంటే, ఏం చేయవచ్చునే అంటారా పిచ్చోడా? దైవజనుడు ఏమైనా చేయవచ్చు, ఏమైనా చేయొచ్చు అన్నాడండి. పౌలన్న చెప్పిన మాట అది. 1 కొరింథీ పత్రిక
10వ అధ్యాయము 23వ వచనం. ఆహాహాహా, ఎంత చల్లని మాట. అన్ని విషయములలో నాకు స్వాతంత్ర్యము కలదు. అది చూసుకుంటా, ఇది తగునా లేదా అనేది నేను చూసుకుంటా. స్వాతంత్రం అయితే ఉన్నది. ఇంకా అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు కానీ క్షేమాభివృద్ధి అంటే ఇది తగునా లేదా చూడాలా, క్షేమాభివృద్ధి కలుగుతుందా లేదా చూడాలి. ఒకని ముక్కు మీద గుద్దితే 1000 మంది రక్షింపబడతారని గ్యారెంటీ ఉందనుకో, డిఫరెంట్ గుద్దుతాడు. ఏ విధము చేతన కొన్ని ఆత్మలు రక్షింపబడవలెనని అన్ని పనులను చేయుచున్నాము. ప్రియులారా, అయితే అట్లా గుద్దినందుకు రక్షణుడు పొందడు అనుకో, అప్పుడు నేను అసలే ఆ బాక్సింగ్ చేయను. కానీ రక్షణ పొందుతాడు అని కనుక గ్యారెంటీ ఉంటే ఇంకా ఏదైనా చేయవచ్చు, ఎంతైనా చేయవచ్చు. దేవునికి తెలుసు వీడు ఎందుకు చేస్తున్నాడు. కక్షతో కాదు, లేకపోతే ద్వేషముతో కాదు, మిషతో కాదు, వీడు నా మీద ప్రేమతో చేస్తున్నాడని ఆయనకు తెలుసు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గనక ప్రియులారా, అధికముగా జ్ఞానివి కావద్దు, అధికముగా నువ్వు నీతిమంతుడు కావద్దు అన్న తర్వాత అధికముగా దుర్మార్గపు పనులు చేయొద్దన్నాడు. ఎందుకన్నాడంటే దేవుని పోలి నీవు నడుచుకున్నప్పుడు సమాజమునకు నీ పనులు కొన్నిసార్లు సరైనవిగా కనబడవు. నన్ను అంటారులే చాలామంది, భార్యను ప్రేమించాలా, అదేంటండి ఆయన కుటుంబం అట్లాగే అయిపోయింది, అది ఇదని అంటున్నారు. అలాగ అన్నోడంత తిక్కలోడు లేనే లేడు విశ్వంలో. ఏం దైవజనుడు అండి, కుటుంబాన్ని కాపాడుకోవాలి ముందు అని నేనన్నాను. అసలు దేవుని కుటుంబమే బాధాబాధలు అంతా మొత్తం చెల్లాచెదురైపోయింది. తండ్రి అయిన దేవుని కుటుంబం చెల్లాచెదురుగాలే. ఆయన కన్నటువంటి కుమారులలో కొన్ని కోట్ల మంది తిరుగుబాటు చేసి నరకాగ్నికి వెళ్ళిపోయారు. ఈ సైతాన్గా దేవుడు ఆయన కొడుకే కదా. సృష్టించిన కుమారులందరిలో కూడా అత్యంత ప్రియుడు, అత్యంత దగ్గరవాడు, సన్నిహితుడు, ఇష్టమైనవాడు వాడే. దేవుని కొడుకే. దేవుని కొడుకులు కోట్ల మంది తిరుగుబాటు చేశారు. ఇవాళ నా కొడుకు నా దగ్గర లేకపోవడం భ్రష్టత్వం ఎలాగవుతుంది అంటే, అదేంటి నువ్వు దేవుడువా? దేవుణ్ణి కాదు, కానీ దేవుని పోలి ఖచ్చితంగా దేవునికి వచ్చిన అనుభవాలు అన్నీ 100% వచ్చింది నాకే. బోధకులందరిలో నేను చెప్పగలను. భార్యను ముందు కాపాడుకోవాలి. భార్యను రక్షించలేనోడు లోకాన్ని రక్షిస్తావా అని ఒకడు అంటాడు. ప్రియులారా, దైవజనుల భార్యలు మారకుండా చచ్చిపోయిన వాళ్ళ లిస్ట్ అంతా కావాలంటే ఇస్తాను. మరి బోల్డ్ మంది ఉన్నారు. నాకు వేలాది మందిని రక్షణలోకి నడిపించి భర్తనే మార్చలేని వాళ్ళు కూడా ఉన్నారు. వాడు దేవుని సంకల్పంలో ఉండొద్దు, కొంతమంది ఉండరు. నిత్య జీవమునకు నిర్ణయించబడిన వారు రక్షింపబడతారు. నిత్య జీవానికి దేవుడు ముందు నిర్ణయించకపోతే నువ్వెంత తలకిందులు కాళ్ళ మీదులు పెట్టి తపస్సు చేసినా వాడు మారడంతే. వాడి కర్మ నేనేం చేయరు. గుర్రాన్ని నీళ్ళ కాడికి తీసుకొని పోగలము, బలవంతాన మూతి నీళ్ళలో ముంచగలము, కానీ నీళ్లు మింగించగలమా? బలవంతాన ఎవరిని రక్షణ పొందించలేమండి. చెప్పినంతసేపు చెప్తాము, వింటే విన్నాడు, లేకపోతే పో ఏట్లో దూకు, నాకెందుకురా, ఎవడి ఆత్మరక్షణ వాడు చూసుకోవాలి. చెప్పినంతసేపు చెప్పాము, అతిగా ఓవర్గా పట్టించుకోవద్దాం. చెప్పామండి, మారలేదు, మేమేం చేయాలి మరి? దేవుడే ఎవరిని బలవంతం చేయడు, చెప్తాడు. సమ్మతించి నా మాట విన్న ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములు అనుభవించండి. సమ్మతించకపోతే ఖడ్గము పాలగుదురు. భార్యను మార్చుకోవాలండి అంటే దేవుడిని అడగాలి, దేవా నువ్వు లోకాన్ని రక్షిస్తావా, ఆ వేకువ చుక్కని రక్షించలేదు అంటే అర్థమేంటి? గనుక అతి తెలివద్దు. దేవునికి వచ్చిన పరిస్థితులు నీకు వస్తే దేవునిలాగా ప్రవర్తించు. అప్పుడు వేరే వాళ్ళు దుర్మార్గం అంటారు అంటే వాడు పనికి మాలినోడు ఏదైనా మాట్లాడతాడండి. ఏనుగు నడుస్తుంటే కుక్కలన్నీ అరుస్తూనే ఉంటాయి.
ఎందుకు అరుస్తాయి చెప్పండి? ఏనుగు తప్పు చేసిందనా? తప్పు చేసిందని కాదు, దాని సైజు చూసి భయమై అరుస్తాయి అన్నమాట. అమ్మ బాబు ఇంతలా ఉంది, ఇది నా మీద పడితే ఎట్లరా బాబు అని చెప్పేసి భయానికి అరుస్తాయి, అంతే తప్ప దేవుని పోలి నడిచినప్పుడు విమర్శలు రాక తప్పు. దేవునికే విమర్శలు వచ్చినాయి, మనకెందుకు రావు? యేసుప్రభుకే విమర్శకులు ఉన్నారు, మనకెందుకు ఉండరు? గనక మానవ కోటికి ఇది ఏ విధి? నీతి సంబంధమైన విషయాలలో అధికమైన పట్టింపులకు పోయి దేవుని గ్రంథము కంటే మించిన నీతి నీకున్నదనుకొని గొయ్యిలో పడొద్దు. బీ ఆర్డినరీ నార్మల్ హ్యూమన్ బీయింగ్. చక్కగా పెళ్ళిళ్ళు చేసుకోండి, కాపురాలు చేయండి, బీ హ్యాపీ, ఎంజాయ్ ఆల్ ద ప్లెజర్స్ ఆఫ్ యువర్ లైఫ్. అదర్వైజ్ నేను దేవుడు పాపంలో పడే అవకాశాలు ఉన్నాయని నేను హెచ్చరిస్తున్నాడు దేవుడు. సాతాను బోధ అన్నాడు, వివాహము నిషేధించి వ్యభిచారంలో బడ్డులు బోళ్ళమంది ఉన్నారు. దేవుడు హెచ్చరిస్తున్నాడు నిన్ను. అనవసరంగా టూ మచ్గా ఆలోచించక, జస్ట్ బీ నార్మల్ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్. అందరి కాడి పెళ్లి చేసుకో, ఎవడో గంతకు దగ్గ బొంత. ఏ అమ్మాయికి కూడా పర్ఫెక్ట్ హస్బెండ్ దొరకడు, ఏ అబ్బాయికి పర్ఫెక్ట్ వైఫ్ దొరకడు. ఏదో ఒకటి ఎవడో ఒకడు ఉన్నాడు కాబట్టి ఉండాలి. కనుక భర్త ఉన్నాడంటే ఉన్నాడు, గంతకు దక్క బొంత ఏదో ఒకటి అడ్డు ఉండాలి కనుక అట్లా చేసుకోవాలంతే. ఓవర్ ఊహించొద్దు. నా కోసం పుట్టింది ఎక్కడుంది? ఒకడు అంటాడు నాకు ఫోన్ అన్నయ్య మీరు ప్రార్థనలో పెట్టి చెప్పాలి ఏంటంటే నా పక్కటెముక ఎక్కడుందో చెప్పాలండి. నీ పక్కటెముక నీ డొక్కలో ఉందిరా బాబు, మాకాడేందుకు ఉంటుంది బాబు నీ పక్క. ఈ పక్కటెముకలు ఇవన్నీ ఏం లేవు బాబు, ఏదో కలిసి వచ్చిన సంబంధం చేసుకోవాలంతే. ఓవర్గా ఆలోచించకండి. పక్కటెముకలు తీయటం అనేది ఆదాముకు తీశాడు, మనకెవ్వరికి పక్కటెముకలు తీయలేదు. ఏ స్త్రీ కూడా ఏ పురుషుడు పక్కటెముక కాదు. హవ్వ ఆదాముకు పక్కటెముక, సంఘము క్రీస్తుకు పక్కటెముక, అంతవరకే పోలిక. ఇక మగోళ్ళందరూ పక్కటెముకలు తీస్తా కూర్చోలేదు దేవుడు. అవకాశం ఉంటే చేసుకోండి, లేకపోతే చేసుకోకండి. పెద్ద చేసుకున్నవాడు అనుభవించి సచ్చేదే ఉండదు, చేసుకున్నవాడు పోగొట్టుకునేదే ఉండదు. అందరం ఏసైనైతే పెళ్లి చేసుకోవాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. అతి అనేది మంచిది కాదని చెప్తున్నా. నీతిలో కానీ జ్ఞానములో కానీ ఈ లోకం మీద ఉండే ఆశలలో కానీ అతి మంచిది కాదంటాడు. నేను ఖచ్చితంగా ప్రసంగి ప్రెమిసిస్లో మాట్లాడుతున్నాను నేను. మళ్ళీ చూడండి దయచేసి ప్రసంగి గ్రంథములోనికి మళ్ళీ మనం వద్దాం. నేను ఒక్క ముక్క చెప్పేసి ముగించి వేస్తాను. 5వ అధ్యాయం, ప్రసంగి 5వ అధ్యాయం 7వ వచనం. అధికమైన స్వప్నములను మాటలును, అధికమైన స్వప్నములను మాటలు అంటే ఏంటి? నేను ఇందాక చెప్పింది, జీవితం పట్ల ఎక్కువ కలలు పెట్టుకోవద్దు. ఏదో ఊహించుకొని నేను పెళ్లి చేసుకుంటే ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి, ఇట్లే ఉండదు. నువ్వు అనుకున్నట్టు ఉండదు, దేవుడు అనుకున్నట్టు ఉంటుంది. ముందు నోరు మూసుకొని చేసుకో, ఆ తర్వాత నీకు ఏది రాత ఏది ఉంటే అదే దక్కుతుంది తప్ప ఓవర్గా నా భార్య ఇలాగే ఉండాలి, నా భర్త ఇలాగే ఉండదు. నువ్వు నీకు అనుకున్నట్టు భర్త రావాలంటే, నీవు అనుకున్నట్టు భార్య రావాలంటే నువ్వే ఒక మట్టి బొమ్మని చేసి దాని ముక్కుల్లో ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊదుకుంటూ కూర్చోవాలి. ఎప్పటికన్నా ప్రాణం వస్తే అది నువ్వు అనుకున్నట్టు ఉంటుంది. ప్రాణం రాదనుకో ఉఫ్ఫు 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 అని ఆఖరికి చచ్చిపోయిందాకా నువ్వు చేసిన బొమ్మ అయితే నువ్వు అనుకున్నట్టు ఉంటుంది బాబు. దేవుడు చేసిన బొమ్మ నువ్వు అనుకున్నట్టు ఎందుకు ఉంటుంది? అది దేవుడు అనుకున్నట్టు ఉంటుంది. ఆడపిల్లలు వాళ్ళే ఒక మగ శరీరం ఒక మట్టి బొమ్మని చేసి ఉఫ్ఫు అని ఊదుకుంటూ వాళ్ళు కూర్చోవాలి. మగవాళ్ళందరూ ఒక ఆడబొమ్మని చేసి ఉఫ్ఫు అని వీడు కూర్చోవాలి. అది ప్రాణం వచ్చినప్పుడు వీడు అనుకున్నట్టు ఉంటుంది. ప్రాణం రాదా?
అయితే దేవుడు చేసిన బొమ్మ దేవుడు అనుకున్నట్టు ఉంటుంది, నువ్వు అనుకున్నట్టు ఉండదు. దేవుడు చేసిన బొమ్మతో అడ్జస్ట్ కావాలి, అది పెళ్ళి అంటే. కరెక్ట్గా నాకు అనుకున్నట్టు మ్యాచ్ రాదు. నీ కాలు ప్రకారం ఉండే చెప్పులు దొరుకుతాయి, కానీ నీ మైండ్ ప్రకారం ఉండే భార్య ఎప్పటికీ దొరకదు, భర్త ఎప్పటికి దొరకడు. దొరికినోడిని చేసుకో, అడ్జస్ట్ అయిపో అంతే. తెలివి. నేను మొత్తం కాచి వడబోసి జీవితానుభవం చెప్తున్నా. సెలక్షన్ కుదరదండి. చీరల సెలక్షను, షర్ట్ల సెలక్షన్ అన్నీ కుదురుతుంది. పెళ్లి కూతుళ్ళ సెలక్షన్, పెళ్లి కొడుకుల సెలక్షన్ కుదరదు. ఎందుకంటే రెడీమేడ్ షాపులోకి పోయి ఈ షర్ట్ నాకు నచ్చింది అని డబ్బులు ఇస్తే నోరు మూసుకొని నా వెంట వస్తుంది. పెళ్లి కొడుకుల మార్కెట్లోకి పోయి వీడు నాకు నచ్చాడు అంటే నువ్వు నాకు నచ్చలేదుగా అంటాడు వాడు. షర్ట్ అనేది అట్లాగా, ఫలానా షర్ట్ నచ్చిందని డబ్బులు ఇస్తాం. ఈ కస్టమర్ నాకు నచ్చలేదని ఆ షర్ట్ మొత్తుకోదు. అమ్మాయి నాకు నచ్చిందంటే అది నేను నచ్చలేదు అంటుంది. అబ్బాయి నచ్చాడంటే ఇది నచ్చలేదు వాడు అంటాడు. మన బోడి సెలక్షన్లని పక్కన పెట్టాలి. దేవుడు ఇచ్చిన దాన్ని కట్టుకోవాలి, అడ్జస్ట్ అయిపోవాలంతే. ఇది జీవిత అనుభవం. దేవుని బిడ్డలారా, అధికమైన స్వప్నములు మంచిది కాదు. కనుక ఇప్పుడు అతి అనేది సర్వత్ర వర్జయేత్ అన్నాడు. మొట్టమొదట నీతి విషయములో అతి మంచిది కాదు, జ్ఞానం విషయంలో అతి మంచిది కాదు, జీవితం మీద ఆశలు పెట్టుకోవడంలో అతి మంచిది కాదు. ఎదురొచ్చిన జీవితాన్ని దేవుడిచ్చిన వరం అనుకొని అనుభవించి ఆనందించి స్తుతించి ఆ పరిస్థితిలోనే 4 ఆత్మలు పట్టుకోవడానికి ప్రయాసపడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మానవ కోటికి ఇది ఏ విధి. దేవుడు అటువంటి జ్ఞాన హృదయం మనకు అనుగ్రహించునుగా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, నీ వాక్యమును మాలో ఫలింపచేయండి. జీవితము పట్ల సరైన దృక్పథము లేక, సరైన కాన్సెప్ట్ లేక, రకరకాల భిన్నాభిప్రాయాలు, వికృత అభిప్రాయాలు, విపరీత ఆలోచనలు కలిగి అతిగా కలలు కానీ అధికంగా ఊహలు పెట్టుకొని, అధికంగా గొంతెమ్మ కోరికలు, అత్యాశలు పెట్టుకొని బ్రతుకంతా కకావికలు చేసుకొని అస్తవ్యస్తం చేసుకున్న అజ్ఞానులము, దౌర్భాగ్యులమని ఒప్పుకుంటున్నాము తండ్రి. ఏదో నాకు ఇలా ఉండాలి అలా ఉండాలని ఊహించుకొని ఊహల్లో తేలిపోతున్నాము. కానీ దొరికినదే అనుభవించి దేవునికి ఉపయోగపడాలనే జ్ఞాన మనస్సు మాకింకా రాలేదు నాయన. ఏదిచ్చావో దాని కొరకు నీకు స్తోత్రము. అందులో ఇమిడిపోయి అధికంగా స్వప్నములు కనకుండా మాకున్న ఆరోగ్య స్థితి, మాకున్న ఆర్థిక స్థితి, మాకున్న సామాజిక స్థితి, కుటుంబ స్థితిలోనే కొన్ని ఆత్మలను మీ రాజ్యంలోకి తేవడానికి మాకు స్థిత ప్రజ్ఞత దయచేయమని, ప్రాప్తకాలజ్ఞత ప్రసాదించమని యేసు పరిశుద్ధనామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసునాథుని శాశ్వత కృప, పరిశుద్ధాత్మదేవునితోడి దివ్య మనోహర సహవాసము చేరి వచ్చిన మనకందరకు, భూలోకమందున్న భక్తజనులందరకు సదా తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమునకే జయము. ప్రభు యేసు రక్తమునకే జయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ జయం కలుగు. ఆమేన్.